హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్టీఎక్స్ క్లాస్. మనం వొకాబులరీ స్టార్ట్ చేసే ముందు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. చాలా మందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఒక ప్రత్యేకమైన కోర్సుని మనం స్టార్ట్ చేయడం జరిగింది. అదే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే కోర్స్ కేవలం ఇంగ్లీష్ కోసం మాత్రమే స్టార్ట్ చేసిన కోర్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ ఇంగ్లీష్ కోసం ఏదైనా సపరేట్గా కోర్స్ ఉంటే చెప్పండి అని. అలా వాళ్ళు అడగడం వల్ల మనం స్టార్ట్ చేసిన కోర్స్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. బ్యాంక్ ఎగ్జామ్స్ కి హెల్ప్ అవుతుంది, ఎస్ఎస్సికి హెల్ప్ అవుతుంది. అన్ని రకాల కాంపిటేటివ్ అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఒక్కసారి ఫీజు పే చేస్తే చాలు, లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ తీసుకోవాలి అనుకుంటే మీరు కాల్ చేయవలసిన నంబర్ 7893899553. మన ఎల్టీఎక్స్ క్లాసెస్‌లో రకరకాల కోర్సెస్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. మీకు ఏ కోర్స్ అయితే కావాలో ఆ కోర్స్‌ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ముఖ్యమైన విషయం, ప్రస్తుతం ఉన్న అన్ని కోర్సెస్ మీద డిస్కౌంట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఈ డిస్కౌంట్ ప్రైస్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. బ్యాంక్ ఇన్ఫినిటీ, సీసాట్ ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ ఇలా ఏ ఎగ్జామ్‌కి అయితే ప్రిపేర్ అవుతున్నారో మీరు ఆ కోర్స్‌ని తీసుకోవచ్చు. ఈ కోర్స్‌కి సంబంధించి డిస్కౌంట్ ఏదైతే అనౌన్స్ చేయడం జరిగిందో ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ చేసి ఏ డౌట్స్ ఉన్నా కూడా అడిగి క్లారిఫై తెచ్చుకోండి. వొకాబులరీ స్టార్ట్ చేద్దాము. హిందూ పేపర్ పేజ్ నంబర్ 8 ఎడిటోరియల్ కాలమ్‌లో ఒక ఆర్టికల్ వచ్చింది. 'మైల్స్ టు గో' అనే పేరుతో ఆర్టికల్ వచ్చింది. ఇందులో కొన్ని వొకాబులరీ ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వొకాబులరీ పాయిస్డ్ అన్నారు. పాయిస్డ్ అంటే అర్థం ఏంటంటే ఎష్యూర్డ్. ధీమాగా ఉండడం అంటాం చూసారా తెలుగులో? ధైర్యంగా ఉండడం, ధీమాగా ఉండడం అంటాం కదా! అలా అన్నమాట. ధైర్యంగా లేదా ధీమాగా ఉండడం. సెకండ్ వొకాబులరీ మీరు గమనించండి, ఇక్కడ డెఫ్ట్ అనే ఒక వొకాబులరీ కనిపించింది. డెఫ్ట్ అంటే టాలెంటెడ్, స్కిల్డ్, స్కిల్డ్. అలాగే స్టీరింగ్ అనే వొకాబులరీ కనిపించింది. స్టీరింగ్ అంటే గైడ్ చేయడం. స్టీరింగ్ అంటే ఏంటి? గైడ్ చేయడం. గైడ్. హెడ్‌లైన్స్‌లోనే మీకు 3 వొకాబులరీ కనిపించాయి. ఇక నాలుగోది ఫర్మ్ అన్నారు. అందరికీ తెలిసే ఉంటుంది. ఫర్మ్ అంటే బలమైన, స్ట్రాంగ్. ఫర్మ్ అంటే బలమైన, స్ట్రాంగ్. థ్రోస్ అంటే అర్థం ఏంటంటే కోపం, కోపావేశాలు, ఫ్రస్ట్రేషన్ అంటాం కదా! అలా. మీరు ఎగోనీ అని రాసుకోండి. థ్రోస్ అంటే ఎగోనీ. థ్రోస్ అంటే ఎగోనీ. కోపావేశాలు అంటాం కదా! అలా అన్నమాట. థ్రోస్ అంటే ఎగోనీ. చూసారా? హెడ్‌లైన్స్‌లో 3 వొకాబులరీ ఉన్నాయి. ఫస్ట్ లైన్‌లో 2 వొకాబులరీ ఉన్నాయి. మీరు చక్కగా అన్నీ కూడా నీట్‌గా రాసుకొని చదువుకోవాలి. అలా మనం కానీ చూస్తే దాదాపుగా ఇక మళ్ళీ తర్వాత 2, 3 లైన్స్‌లో మనకు వొకాబులరీ లేదు. ఇక్కడ ప్రోగ్నోసిస్ అనే ఒక వొకాబులరీ ఉంది. భవిష్యత్తులో జరగబోయే దాన్ని ముందే ఊహించడాన్ని ప్రోగ్నోసిస్ అంటాం. సింపుల్‌గా చెప్పాలంటే ప్రోగ్నోసిస్ అంటే ప్రెడిక్ట్ చేయడం అని రాసుకోండి. ప్రోగ్నోసిస్ అంటే ఏం రాస్తారు? ప్రెడిక్ట్ చేయడం, జరగబోయేది ముందే ఊహించడం. ప్రోగ్నోసిస్ అంటే ప్రెడిక్ట్ చేయడం అంటాం. అసర్టెడ్ అన్నాడు. అసర్ట్ చేయడం అంటే ఏదైనా ఒక విషయాన్ని బలంగా చెప్పడం అన్నమాట. సే ఫర్మ్‌లీ. అసర్ట్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని బలంగా చెప్పడం. సే ఫర్మ్‌లీ అంటాం. ఏమంటాం? సే ఫర్మ్‌లీ. ఫర్మ్‌లీ అంటే బలంగా చెప్పడం అంటాం. తర్వాత చూడండి, ఆప్టిమిజం అనే ఒక వొకాబులరీ కనిపించింది. పాజిటివ్‌గా ఆలోచించడం. పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్‌ని ఏమంటాం? ఆప్టిమిజం అంటాం. హ్మ్. అదే విధంగా మీరు డెఫిసిట్ అనే వర్డ్ ఇదేం కష్టమైన వర్డ్ కాదు. అయినా కూడా చెప్తున్నాను. డెఫిసిట్ అంటే నష్టం. లాస్. డెఫిసిట్ అంటే నష్టం. లాస్. బోల్స్టర్డ్ అంటే బలం రావడం అమ్మ. స్ట్రెంగ్త్. స్ట్రెంగ్తెన్ చేయడం. బోల్స్టర్ చేయడం అంటే స్ట్రెంగ్తెన్ చేయడం. బలాన్ని అందించడం. బలాన్ని ఇవ్వడం అంటాం. బోల్స్టర్ అంటే అర్థం ఏంటంటే బలాన్ని ఇవ్వడం. బోల్స్టర్ అంటే బలాన్ని ఇవ్వడం అంటాం మనం. బలాన్ని ఇవ్వడం.
అదే విధంగా ఇక్కడ స్పర్ అనే ఒక వొకాబులరీ కనిపించింది. స్పర్ అంటే ఎంకరేజ్ చేయడం, ప్రోత్సహించడం అంటాం చూసారా? రెచ్చగొట్టడం అని కూడా చెప్పొచ్చు. ఇది ఎక్కువ మనం పాజిటివ్ గానే వాడతాము. స్పర్ అంటే ఏంటంటే ఎంకరేజ్ చేయడం. స్పర్ అంటే ఎంకరేజ్ చేయడం అని రాసుకోండి. ప్రోత్సాహాన్ని ఇవ్వడం. ఎలాబొరేట్ అంటే స్పష్టంగా, వెరీ క్లియర్‌లీ అని రాసుకోండి. ఎలాబొరేటెడ్‌గా అంటాం కదా! స్పష్టంగా, వెరీ క్లియర్‌లీ. ఎల్యూసిడేట్ అంటే దేనైనా ఒక విషయాన్ని స్పష్టంగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం. ఎల్యూసిడేట్ అంటే ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ అని రాయండి. ఎల్యూసిడేట్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. దేన్నైనా కూడా స్పష్టంగా చెప్పడాన్ని ఎల్యూసిడేట్ అంటాం. ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. ఇక్కడ మీరు గమనించండి, నడ్జ్ అనే ఒక వొకాబులరీ కనిపించింది. నడ్జ్ అంటే సింపుల్‌గా రాసుకోండి, పుష్ అని రాయండి. ముందుకు తొయ్యడం. అదేదో అవతల వాళ్ళ మీద ఉన్న కోపంతో తోయడం కాదు. ఎంకరేజ్ చేయడం లాంటిది కూడా చెప్తాం మనం. సో, నడ్జ్ అంటే ఏంటంటే పుష్ అని రాసుకోండి. నడ్జ్ అంటే ఏం రాస్తారు? పుష్ అని రాసుకోండి. పుష్. ఎపిటైట్ అంటే మీ అందరికీ తెలుసు, ఆకలి. ఎపిటైట్ అంటే ఆకలి. రాషనల్ అంటే లాజికల్ అంటాం కదా! మరి రాషనల్ అంటే లాజికల్. రాషనల్ అంటే లాజికల్. అదే విధంగా మీరు గమనించండి, ఆర్కేయిక్ అన్నారు. ఆర్కేయిక్ అంటే ఓల్డ్ అని రాయండి. పాత. ఔట్‌డేటెడ్ అని కూడా అంటాం. ఆర్కేయిక్ అంటే ఓల్డ్ లేదా ఔట్‌డేటెడ్ అని కూడా అంటాం. పాత అంటాం చూసారా అలా. ఔట్‌డేటెడ్, ఓల్డ్. ఔట్‌డేటెడ్, ఓల్డ్. రివైవ్ చేయడం అంటే ఏంటి? రెన్యూ చేయడం. రివైవల్ అంటే రెన్యూ. పాత పడిపోయిన దాన్ని మళ్ళీ కొత్తగా చేయడాన్ని ఏమంటాం చెప్పండి? రెన్యూ చేయడం అంటాం. రివైవల్ అంటాం కదా! అలా అన్నమాట. అదే విధంగా ఇక్కడ బట్రెస్ అనే వర్డ్ వచ్చింది. బట్రెస్ అంటే కాన్ఫిడెన్స్‌ని, సపోర్ట్ అని రాయండి. బట్రెస్ అంటే సపోర్ట్. బట్రెస్ అంటే ఏం రాస్తారమ్మా నీట్‌గా? సపోర్ట్ అని రాయండి. బట్రెస్ అంటే సపోర్ట్ అని రాయండి. ట్రాజెక్టరీ అంటే డైరెక్షన్. దిశ, దశ అంటాం కదా! అలా. ట్రాజెక్టరీ అంటే అర్థం ఏంటంటే డైరెక్షన్. ట్రాజెక్టరీ అంటే అర్థం ఏంటంటే డైరెక్షన్. దిశ, దశ అని కూడా అంటాం. ఏమంటాం? దిశ, దశ అని కూడా అంటాము. ఇలా మీరు గాని చూసుకుంటూ వెళ్తుంటే ఇక్కడ మళ్ళీ మనకి ఫర్మ్‌లీ అనే ఒక వొకాబులరీ కనిపించింది. ఫర్మ్‌లీ అంటే బలమైన అంటాం. స్ట్రాంగ్‌లీ. ఫర్మ్‌లీ అంటే బలమైన, స్ట్రాంగ్‌లీ. ఇదిగోండి రేవ్స్ అన్నారు. రేవ్స్ అంటే కూడా బికమ్ మోర్ యాక్టివ్ అని రాయండి. రేవ్స్ అప్ అంటే బికమ్ మోర్ యాక్టివ్. ఇంకా ఉత్సాహంగా మారడం. ఇంకా ఉల్లాసంగా మారడం. రేవ్స్ అప్ అంటే మరింత ఉత్సాహంగా ఉండడం. చూడండి వర్చువస్ అన్నారు. వర్చువస్ అంటే సరైన పద్ధతి. గుడ్ అంటాం మనం. రైట్ అని కూడా అంటాం. వర్చువస్ అంటే సరైన పద్ధతి. కరెక్ట్ పద్ధతి అంటాం కదా! అలా. బెట్టింగ్ ఆన్ అంటే అర్థం ఏంటంటే బాగా ఆశ కలిగి ఉండడం. హోప్. పాజిటివ్‌గా ఉండడం అన్నమాట. భవిష్యత్తులో జరగబోయే దాని కోసం బెట్టింగ్ ఆన్ అన్నామనుకోండి, పాజిటివ్‌గా ఉండడం. పాజిటివ్‌గా ఉండడం. క్వెస్ట్ అంటే ఒక రకమైన ప్యాషన్ అనొచ్చు. క్వెస్ట్ అంటే ఒక రకమైన ప్యాషన్ అనొచ్చు. ఇష్టం అని కూడా అనొచ్చు. డిజైర్ అని కూడా అనొచ్చు. డిజైర్ అని కూడా అనొచ్చు. మిస్ అడ్వెంచర్ అంటే ఒక సమస్య. డిఫికల్ట్ సిట్యుయేషన్ అని రాయండి. ప్రాబ్లమ్ అని రాయండి పోనీ సింపుల్‌గా ఉంటుంది. మిస్ అడ్వెంచర్ అంటే ప్రాబ్లమ్ అని రాయండి. ఏముంది అందులో? సింపుల్‌గా ఉంటుంది. ఎంజెండర్ అంటే లీడ్ టు అంటాం. కారణమవుతుంది. ఎంజెండర్ అవ్వడం అంటే కా కారణమవుతుంది. ఎంజెండర్ అంటే కాజ్ అని రాయండి. ఎంజెండర్ అంటే కాజ్. కాజ్ చేయడం అంటాం కదా! లీడ్ టు అని కూడా రాయొచ్చు. డెసిస్ట్ అంటే డిస్కరేజ్ అని రాయొచ్చు. లేదంటే ఆ పని జరగకుండా ఆపడం. రిఫ్రెయిన్ అని కూడా అంటాం. డెసిస్ట్ అంటే డిస్కరేజ్ లేదా రిఫ్రెయిన్ అని కూడా అంటాం. రిఫ్రెయిన్ అని కూడా అంటాం. డెసిస్ట్ అంటే డిస్కరేజ్ లేదా రిఫ్రెయిన్. టింకరింగ్ అన్న వర్డ్ మీరు వినే ఉంటారు. మనం టింకరింగ్ అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే రిపేర్ అని పాజిటివ్‌గా చెప్పొచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో డిస్టర్బ్ అని కూడా చెప్తామనమాట. అంటే అది నెగెటివ్‌గా చెప్పేటప్పుడేమో డిస్టర్బ్ చేయడం అంటాం. పాజిటివ్‌గా చెప్పేటప్పుడేమో రిపేర్ చేయడం అంటాము. కాలిబ్రేషన్స్ అంటే అసెస్‌మెంట్ అమ్మా. ఊహాగానాలు. అసెస్‌మెంట్, మెజర్‌మెంట్ అని కూడా అంటాం. అసెస్ చేయడం. అసెస్ చేయడం అంటాం చూసారా? అనలైజ్ చేయడం అన్నమాట. కాలిబ్రేషన్ అంటే అనలైజ్ చేయడం అమ్మా. కాండ్యూసివ్ అన్నారు. కాండ్యూసివ్ అంటే సూటబుల్ అని రాయండి. సూట్ అయ్యేలాగా.
కాండ్యూసివ్ అంటే సూటబుల్, సూట్ అవ్వడం. స్విఫ్ట్ అంటే అర్థం ఏంటంటే వెరీ ఫాస్ట్. స్విఫ్ట్ అంటే అర్థం ఏంటంటే వెరీ ఫాస్ట్. హర్డిల్ అంటే అర్థం ఏంటంటే ప్రాబ్లమ్. హర్డిల్స్ అంటాం మనం. అంటే అర్థం ఏంటంటే ప్రాబ్లమ్స్. హర్డిల్ ఫ్రీ అంటే ప్రాబ్లమ్స్ లేని. అలా ఈ ఆర్టికల్‌లో ఉన్న చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది.